నమస్తే, వెల్కమ్ టు SHC న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోడీ పర్యటన, 77,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు, అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. వల్లభనేని వంశీకి మళ్లీ అస్వస్థత, గుంటూరు GGHకు తరలింపు. బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ, 31 మంది అరెస్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రేపు గుజరాత్ లో పర్యటించనున్న మోడీ 77,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది బీజేపీ. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ దాహోద్ లో 24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మోడీ నేడు రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. స్వరాష్ట్రంలో 2 రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్ లో 77,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని గుజరాత్ కు వస్తుండటంతో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది బీజేపీ. మోడీ దాహోద్ లోని లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ నేడు రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. స్వరాష్ట్రంలో 2 రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్ లో 77,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని గుజరాత్ కు వస్తుండటంతో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది బీజేపీ. మోడీ దాహోద్ లోని లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. దాహోద్ లో దాదాపు 24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. భుజ్ లో 53,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధానమంత్రి రేపు గాంధీనగర్ ను సందర్శించి గుజరాత్ పట్టణాభివృద్ధి 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై పట్టణాభివృద్ధి సంవత్సరం 2025ను ప్రారంభిస్తారు. కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రపంచ స్థాయి ప్రయాణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి మోడీ దాహోద్ లో భారతీయ రైల్వేల లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ దేశీయ అవసరాలకు ఎగుమతి కోసం 9,000 HP ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ నుంచి తయారైన తొలి ఎలక్ట్రిక్ ఇంజిన్ ను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ ఇంజిన్లు భారతీయ రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఈ 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఏకంగా 273 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఇప్పటికే 4 కేసులు నమోదు కాగా నోయిడాలో తొలి కరోనా కేసు నమోదైంది.
అయితే కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కోవిడ్తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. భారతదేశంలో 275 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. ఈ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి. ఆందోళన అక్కర్లేదని ఆరోగ్య అధికారులు తెలిపారు. మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇవి ఎక్కువగా పట్టణాల్లోనే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవడంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మహారాష్ట్రలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో ఆసుపత్రులకు పలు సూచనలు జారీ చేశారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే కొద్ది కాలంగా వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కంకిపాడు పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో వంశీ అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు వంశీకి చికిత్స అందించారు. వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు చికిత్స నిమిత్తం సోమవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్లో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే శ్వాస తీసుకోవడానికి వంశీ ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే కొద్ది కాలంగా వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దాంతో రానున్న 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాలో వానలు, ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల ముందుగానే ఏపీకి రుతుపవనాలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో తీరం దాటిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా తూర్పు దిశగా పయనించి మరింత బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర అభియోగాలపై ఇటీవలే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఎఫ్ఐఆర్లో A4 నిందితుడిగా చేర్చారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం జల్లెడ పట్టిన పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో ఆయనను ఉంచారు. కాసేపట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ప్రస్తుతం వెంకటగిరి కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ను పోలీసులు అమలు చేస్తున్నారు. DTCకి కిలోమీటర్ దూరంలోని పోలీసు వాహనాలు మినహా ఇతర వాహనాలకు నిలిపివేసి వెనక్కి పంపుతున్నారు. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మోడల్ డిఎస్సి పరీక్షను గుంతకల్ పట్టణం శ్రీశైల భ్రమరాంబ డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మస్తాన్ మాట్లాడుతూ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మోడల్ డిఎస్సి అని అన్నారు. మెగా డిఎస్సి 16,000 పైచిలకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల పాలిట వరంలా మారిందని పేర్కొన్నారు. దీనికి అనుసంధానంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి రాయల్ రంగా ఈ మోడల్ డిఎస్సిని ఏర్పాటు చేసి అభ్యర్థులు ఒక ధైర్యాన్ని నింపినందుకు ఆయనను సర్కిల్ ఇన్స్పెక్టర్ మస్తాన్ అభినందించారు. మనం ఫ్యూచర్లో అందరూ మీరే చదువుకోవాలి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా
దుర్గా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి రేషన్ వాహనాలను తొలగించనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామర్లకోట మండల ఎండియు ఆపరేటర్లు సామర్లకోట గడియారపు స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఎండియు ఆపరేటర్ల సంఘం మండల అధ్యక్షులు సత్యానందరం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాల కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎండియు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు తొలగించడానికి మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు, ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది, ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.